పంచభూతములు అంటే పృథివీ ఆపస్ తేజో వాయు ఆకాశములు సూర్యచంద్రులు దిక్కులు అంతర్యామి వీళ్ళందరూ సాక్షులుగా ఉంటారు. వాళ్ళందరే గోపాల బాలురుగా ఉన్నారు. ఇప్పుడు ఏ పని చేస్తున్నా సాక్ష్యం వాళ్ళని బట్టి చెయ్యాలి. సూర్యుడు చూస్తున్నాడు, చంద్రుడు చూస్తున్నాడు, గాలి చూస్తోంది, పృథివీ చూస్తోంది, ఆకాశం చూస్తోంది, నా ఒంట్లో వేడి చూస్తోంది, అగ్ని చూస్తోంది. వీళ్ళు రేపు సాక్ష్యం చెప్తారు. కాబట్టి వేదం ఎలా చెప్పిందో నేను అలాగే స్నానం చేస్తాను అన్నాను అనుకోండి, ఇప్పుడు నీ చేస్తున్న పనులకు వాళ్ళు సాక్షులు అంటేనే నాకు దేహాభిమానం వదులుతుంది. ఈశ్వరుడు ఒక్కడే అంటే ఆ ఈశ్వరుడు ఎదురుగుండా ఉన్నాడో లేడో నీ భావనలో, అప్పుడు నువ్వు ఏ తప్పైనా చెయ్యొచ్చు. అందుకు గోపాల బాలురు. ఎవరా గోపాల బాలురు అంటే వాళ్ళు దేవతలు, వాళ్ళందరూ దిక్పాలురు, వాళ్ళందరూ గోపాల బాలురిగా అనుగమిస్తున్నారు కృష్ణ భగవానుడిని. ఇప్పుడు వాళ్ళందరి సాక్షిత్వాన్ని నువ్వు అంగీకరిస్తేనే దేహాభిమానాన్ని విడిచిపెట్టి ప్రవర్తించగలవు. నేను ఎలా బ్రతకాలని చెప్తున్నానో అలాగే బ్రతుకుతాను. ఎందుకు బ్రతుకుతాను? మీరెవరైనా చూస్తారని కాదు, అన్ని భూతములు ఈ దేవతలందరూ చూస్తున్నారన్న భయంతోనే బతుకుతాను, వాళ్ళు ఉన్నారన్న భయంతో బతుకుతాను. వాళ్ళు రేపు పొద్దున్న సాక్ష్యం చెప్తారు, నువ్వు ఎలా బతికావో మాకు తెలియదా అని అడుగుతారు. అందుకు అలా బతుకుతాను. కాబట్టి ఇప్పుడు దేహాభిమానం విడిచిపెట్టడం ఒక్క ఈశ్వర సాక్షిగా కాదు, దానికి దిక్పాలురు సాక్షి, వీళ్ళందరూ సాక్షి. వాళ్ళ ప్రతినిధులు గోపాల బాలుడు. అందుకే వాళ్ళు మాట్లాడరు. బ్రహ్మానుభవం ఈశ్వరుడు ఒక్కడితోటే. అందుకే రాసలీలలో గోపాల బాలుడు ఉన్నారు. అది తత్వం. అందుకు ఆయన అన్నాడు, దీనికి ప్రాయశ్చిత్తం దేహాభిమానం విడిచిపెట్టారని గుర్తు వచ్చి 2 చేతులు ఎత్తి నమస్కరించండి అన్నాడు. ఇప్పుడు వాళ్ళు అన్నారు, బయటికి వచ్చారు, బయటికి వచ్చి గుహ్య భాగములను ఒక చేత్తో ఆచ్ఛాదించి ఒక చెయ్యెత్తి నమస్కరించారు. ఈశ్వరుడు అన్నాడు, దోషం, ఒక చేత్తో నమస్కారం చేయకూడదు. పైగా రంధ్రజ్ఞానము అని వేదాంతంలో ఒక విశేషం. అది అసలు మనుష్యునికి 11 రంధ్రములు ఉంటాయి. 11 రంధ్రములలో పుట్టినప్పుడు ఒక రంధ్రం మూసుకుపోతుంది, వెళ్ళిపోయేటప్పుడు ఒక రంధ్రం తెరుచుకుంటుంది. మిగిలిన 9 బతికున్నంతకాలం పనిచేస్తాయి. 2 కళ్ళు, 2 ముక్కు కన్నాలు, 2 చెవి కన్నాలు, 6 నోరు, 7 మలద్వారం, 8 మూత్రద్వారము, 9 మూత్రద్వారం ప్రథమ రంధ్రం వేదాంతంలో, 9 రంధ్రాలు. 10వది బ్రహ్మరంధ్రం, 11వది బొడ్డు. బొడ్డు రంధ్రం, అందుకే నాభిగొట్టంలోంచి లోపలికి వెడుతుంది, తల్లి తిన్న ఆహార సారం వెడుతుంది. అది బయటికి వచ్చాక మూసుకుపోతుంది, బొడ్డు మూసుకుంటుంది. అందుకని 11వ రంధ్రం మూతపడుతుంది. 10వ రంధ్రం వెళ్ళిపోయేటప్పుడు తెరుచుకోవాలి. 10వ రంధ్రం వెళ్ళిపోయేటప్పుడు తెరుచుకోవడం అంటే ఇక్కడ ఉంటుంది బ్రహ్మరంధ్రం. అందుకే ఇక్కడ గట్టిగా కొట్టకండి అంటారు. సీమంతము అని ఇక్కడ వరకే పాపట, అది దాటి తీయరు. ఎందుకంటే ఇక బ్రహ్మరంధ్రం ఎప్పుడు తెరుచుకోవాలి, ఎప్పుడు తట్టాలంటే ప్రాణోత్క్రమణం అయిపోయేటప్పుడు ఊర్ధముఖ చలనం చేసి పైకి వెళ్ళి తట్టి బదలగొట్టుకుని వెళ్ళిపోతాడు జీవుడు. అప్పుడు ఈశ్వరుని ఎందుకు అలిసిపోయాడని గుర్తు, అది చిట్లితే. అందుకే అలా చిట్లకుండా వెళ్ళిపోయాడు అనుకోండి, అంత్యేష్టి సంస్కారం అనందు కాలిపోతున్నప్పుడు టప్ అని చప్పుడు వస్తుంది, అది వచ్చే వరకు ఉంటారు. అది వచ్చే వరకు ఉండి స్నానం చేసి వెళ్ళిపోతారు. కపాల మోక్షం అయిపోయిందంటారు. అప్పుడు కనీసం అలా బద్దలైపోయింది కదా, మంచి లోకాలకు వెళ్ళి అని ఓ తృప్తితో వెళ్ళిపోతారు. అసలు వెళ్ళిపోయేటప్పుడు బద్దలవ్వాలి. అందుకే వివేకానందుడు పంచాంగంలో ఎర్రసిరాతో వ్రాసి పెట్టుకుని అన్ని గంటల అన్ని నిమిషాలకి ఆయన కపాలం బద్దలై వెళ్ళిపోయాడు. అది పునరావృత్తి లేదు అని గుర్తు. అది దశమరంధ్రం అంటారు. నమస్కారం చేసినా అంజలి ఘటించినా అందుకే ఇలా పైకెత్తుతారు. అంటే ఊర్ధ్వముఖ చలనం చేసి 10వ రంధ్రం దగ్గర నుంచి వెళ్ళాలి. అది సాధనకి మెట్టు. మోహము, సంసారము, పుట్టుక, అజ్ఞానము, కామము, దొరకనందుకు క్రోధము, ఇవన్నీ ప్రథమ రంధ్రాన్ని ఆవహించి ఉంటాయి. ప్రథమ రంధ్రం మీద చెయ్యి ఉన్నది అన్నంతసేపు ఇంకా కామవ్యామోహమునందు, సంసారమునందు, అజ్ఞానమునందు కాళింది మడుగు ఎందే ఉన్నాడు. 2 చేతులు పైకెత్తిన నాడు ఊర్ధ్వముఖ చలనాన్ని అడిగాడు. కృష్ణుణ్ణి పతిగా అంగీకరించడం అంటే యోగ మార్గంలో ఆయన్ని చేరిపోవడం. ఆయన్ని చేరిపోవడం ఎప్పుడు సంభవము అంటే కామక్రోధములను విసర్జించాలి, ఊర్ధ్వముఖ చలనం చెయ్యాలి. అందుకు 2 చేతులు ఎత్తమని చెప్పాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.